హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను నువ్వుల లడ్డు చేయబోతున్నానండి. దానికి కావాల్సినవి నువ్వులు, తర్వాత బెల్లం అండి. నేను ఇక్కడైతే 1 కప్ ఆఫ్ నువ్వులు తీసుకున్నాను. సో వాటిని కడాయిలో లో ఫ్లేమ్లో మాత్రమే వాటిని వేయించుకోవాలండి. దాని పచ్చివాసన పోయేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకొని దాన్ని చల్లారబెట్టాలండి. ఎందుకు అంటే ఇవి హైలో వేయించితే లోపల పచ్చి ఉంటుంది, పైన ఏమో బ్రౌన్ అయిపోతుందండి. సో అందుకే లో మంట మీద మాత్రమే మనము వాటిని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలండి. అవి చల్లగైన తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత సేమ్ మెజర్మెంట్ తోటి బెల్లం కూడా తీసుకోవాలండి. ఆ బెల్లంని 1 కప్ ఆఫ్ బెల్లంని మనం తురుముకొని పెట్టుకోవాలండి. సో ఇప్పుడు మిక్సీ జార్లో నువ్వులు వేసుకొని బెల్లం తురుముకున్న బెల్లం అండి. ఇప్పుడు మిక్సీ జార్లో నువ్వులు వేసుకొని 2 పల్స్ వచ్చేంత వరకు దాన్ని మిక్సీ పట్టాలండి. సో మిక్సీ ఇంత సరిపోతుందండి, మరీ ఎక్కువ పడితే ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు దీనిలో బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసుకొని 1 పల్స్ ఇస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఆ లడ్డు ఫామ్ అయిపోతుంది. చూడండి ఇంత సాఫ్ట్గా ఉంది. పిల్లలకి ఇలా ఇస్తే ఇష్టంగా తింటారండి. సో ఇలా ఇంతవరకు మిక్సీ పట్టాలి, ఇంకా పట్టకూడదండి. ఎక్కువ పడితే ఆయిల్ అంతా రిలీజ్ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. సో ఈ లడ్డూలు చేసుకుంటే సరిపోతుందండి. టేస్టీగా ఉంటాయండి, మా పిల్లలకి ఇష్టంగా తింటారండి. ఒకవేళ ఇది కనుక ఇలా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. ఒకవేళ నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.